ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఫ్రంట్ డాట్స్ వేసుకునేటప్పుడు ఏ డాట్ ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఏ డాట్ ఎందుకు వేస్తారు, దీనివల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి, అసలు ఏది ఫిట్టింగ్ కోసం ఏ ఫిట్టింగ్ కోసం మనం ఏ డాట్ వేస్తామన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లోని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక ఇలా లైనింగ్ని ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా మనకి రాంగ్ సైడ్లోని బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ వేసుకుని 4 వైపులా కూడా ఫస్ట్ మనం ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత డాట్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం ఒకవేళ అలవాటు లేదు, జరిగిపోతుందండి, చూసారు కదా ఇది ఇంత సిల్క్ క్లాత్, ఈ సిల్క్ క్లాత్ జరిగిపోతుంది అని అనుకునే వాళ్ళు పిన్స్ని ఉపయోగించుకుని, ఇది చూసారు కదా ఈ స్టిచ్చింగ్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ బాల్ పిన్స్ని ఇవి ఇలా ఉపయోగించుకుని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మీకు కదులుతుంది అని అనుకుంటారో అక్కడ ఎక్కువ అయినా సరే మీరు పిన్స్ పెట్టుకుని ఇలా స్టార్ట్ చేసి కుట్టేసుకోవాలి. అంచుల వైపుకి పిన్ పెట్టకుండా చూసుకోండి, ఎందుకంటే కుట్టేటప్పుడు పిన్నుల మీదకి స్టిచ్ వెళ్ళిపోద్ది అనమాట. ఇలా అంచు అంటే మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదే రకంగా కూడా రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత లైనింగ్ కన్నా ఎక్కడైనా సరే ఎక్స్ట్రాగా మీకు ఇలా క్లాత్ మిగిలినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఇలా కటింగ్ చేసుకుని నీట్గా ట్రిమ్మింగ్ చేసుకుని ఉంచుకోవాలి. అంతే తప్ప ఇలా ఉంచుకుందాం తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వదలకండి. ఫస్ట్ ఇలా మొత్తం అంతా కట్ చేసుకుని తీసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట, నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఈ పిన్నులు తీసేసుకుని రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా రెడీ చేసుకుని ఇది కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రెడీ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వైపు ఉంది కదా, దాని తర్వాత ఇలా రైట్ సైడ్ ఇలా పెట్టుకుని, అంటే రైట్ సైడ్ రెండు ఎదురెదురుగా పెట్టుకుని పై వైపు మనకి లైనింగ్ కనిపిస్తుంది, కింద వైపు కూడా మనకి లైనింగ్ ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోవాలి. ఈ రకంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం డాట్స్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ అండి. ఏ బ్లౌజ్ కన్నా సరే మీరు ఏ రకంగా ఎప్పుడు మార్కింగ్ పెట్టుకుంటున్నారో అలాగే మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇప్పుడు కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇది స్టార్ట్ చేసినప్పుడు 3 ఇంచీలు పెట్టుకుంటే ఏ సైజు వాళ్ళకైనా ఇంచుమించులో బాగానే ఉంటుంది. బాగా చిన్న సైజు అయితే కనుక 2.5కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచీలకి మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చెస్ట్ తక్కువగా మీడియంగా ఉంటే 2.5, అతిగా ఎక్కువగా ఉందని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి 3 ఇంచీలకి పెట్టుకోవాలి. 2.5 ఇంచీలు అయితే ఆల్మోస్ట్ చాలా మందికి చాలా వరకు సెట్ అయిపోద్ది అనమాట. అతిగా హెవీగా ఉంది అని అనుకున్న వాళ్ళే 3 నుంచి మళ్ళీ 3కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇలాగా కట్ చేస్తాం. ఇప్పుడు ఈ డాట్ అనేది మనకి ఇది మెయిన్ అనమాట, ఇది మెయిన్ డాట్. ఈ సైడ్ డాట్ వచ్చేసి కింద నుంచి ఒక 2 ఇంచీలకి మీరు మార్కింగ్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలాగ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక కట్ చేశారనుకోండి, కింద పీసు పైది కూడా కలిపి కట్ చేస్తే డాట్స్ అనేవి మీకు ఒకే రకంగా వస్తాయి. ఇప్పుడు ఇలా కట్స్ అయిన తర్వాత ఈ డాట్స్ అనేవి దేనికి ఏది ఉపయోగపడుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం. ఇది మెయిన్ డాట్ అంటాం కదా, కిందనున్న డాటే మనకి అసలైన షేప్కి సంబంధించిన డాట్ అనమాట. ఇప్పుడు ఈ డాట్కి ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీని గురించి చూద్దాం. ఇలా పొడవు వచ్చేసి 2.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టి ఇప్పుడు మనం కట్ చేసిన కట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ ఇలా చూసారు కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇక్కడ మనం లాక్ చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా లాక్ చేస్తాం. లాక్ చేసినప్పటికీ ఈ మెయిన్ డాట్ అనేది అయిపోద్ది. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది చాలా మందికి ఈ డాట్ వేసుకునేటప్పటికి ఇది ఎక్కడ ఉండాలి, ఏంటి, షోల్డర్కి సెంటర్లో ఉండాలా ఈ డాట్ అనేది అని చెప్పేసి చాలామందికి డౌట్స్ వస్తుంది. ఇది షోల్డర్కి సంబంధం లేదండి. మనకి చెస్ట్కి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3కి పెట్టి దాని తర్వాత 2.5 పెడతారా 3 పెడతారా పెట్టుకుని ఇలా మీరు డాట్ అనేది వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీకు ఆటోమేటిక్గా కూడా ఇది మనకి షేప్ కోసమని వేసుకునే మెయిన్ డాట్ అనమాట. ఇది ఆటోమేటిక్గా మీకు సెంటర్కే వస్తుంది, సైడ్కి అయితే రాదు. ఇలా పెట్టుకున్నారంటే చూస్తున్నారు కదా, ఇది సెంటర్కే మనకి వచ్చింది. అంతే తప్ప మనకి అది షోల్డర్ సెంటర్లోనే ఉండాలి అని చెప్పేసి మీరు అది పెట్టుకోకూడదు. మనకి బ్రెస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి షేప్ రావాలి అంటే మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ క్లాత్ పట్టుకోవాలి, తక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ క్లాత్ పెట్టుకోవాలి. ఇంకా ఈ సైడ్ డాట్ ఎందుకు వేస్తారు అంటే కనుక, అంటే మెయిన్ డాట్ అనేది మనకి షేప్ కోసం అన్నది వేసుకునే డాట్ అనమాట. ఇప్పుడు ఈ సైడ్ డాట్ వచ్చేసి ఇక్కడికి మనకి ఇవన్నీ ఇది కిందకి
జరగకుండా, ఇక్కడ ముడతలు పడకుండా ఉండడం కోసం, భుజాలు జారకుండా ఇక్కడ మెడది వైపుని ఇక్కడికి చూసారు ఇలా నొక్కి పెట్టడం వల్ల ఇలా చూసారు ఇక్కడ ఇలా ఉందో ప్లేన్, కానీ ఇలా పట్టుకుని ఇలా నొక్కారనుకోండి ఏమైంది, ఇక్కడ ఉన్న మెడ ఇలా వచ్చింది చూస్తున్నారా, ఆటోమేటిక్గా మీకు ముందుకు వస్తుంది. అంటే సైడ్ డాట్ అనేది మీకు మెడ జారకుండా కూడా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. అది తెలుసుకోవాలి. చూస్తున్నారా, ఇలా పట్టుకుంటాను చూడండి, ఇలా వచ్చిందా, వదిలేస్తే అలా వెళ్ళిపోయింది, ఇలా వస్తే ఇలా ముందుకి వస్తుంది. ఈ డాట్ పట్టుకునేటప్పటికి ఇటువైపుకి వస్తుంది, అంటే మనకి మెడ వైపుకి వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే భుజాలు జారకుండా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడి నుంచి 3వ డాట్ వస్తుంది. ఈ 3వ డాట్ అన్నది మీరు ఇది చూడండి ఒకసారి, నేను మార్కింగ్ చేసి ఉంచాను కదా, ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ కార్నర్ పాయింట్కి ఇలా ఒక్కొక్కసారి మార్కింగ్ పెడితే కనుక మీకు చూసారు ఎక్కడికి వెళ్తుందో పైకి వెళ్తుంది. ఇలా రౌండ్ కార్నర్ పాయింట్ వస్తుంది కదా, మనం చంక రౌండ్ తీసినప్పుడు కరెక్ట్గా సెంటర్లో కార్నర్ పాయింట్కి రాదు, ఇక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడికి రావట్లేదు. సెంటర్ పాయింట్కి అయితే కనుక పైకి వచ్చేస్తుంది. అదే ఇలా ఒక అరెంజ్ అన్నా సరే కిందకు వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి సెంటర్ కన్నా ఒక అరెంజ్ కన్నా కిందకి వస్తేనే ఈ డాట్ ఇలా సరిపోద్ది. ఈ డాట్ వేసుకునేటప్పుడు మీరు ఈ డాట్ ఎందుకు వేస్తాము అంటే కనుక ఈ టక్ ఇలా వేసేటప్పటికి మీకు కరెక్ట్గానే చంక దగ్గర రౌండ్ తిరిగిన తర్వాత ఇక్కడ ఏమైనా ముడతలు కట్ట ఏమైనా ఉంటే కనుక మొత్తం అన్నీ సెట్ అయ్యి లూజ్ ఎక్కడైనా ఉంటే కనుక అది అక్కడ అడ్జస్ట్మెంట్ అన్నది అయిపోద్ది అనమాట. అంటే చంకలోని ముడతలు రావడం కానీ లూజ్గా రావడం కానీ ఇలాగ మనకి ఏమైనా ఇదంతా ఈ ముడతంతా ఇలా వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చి మొత్తం ఇక్కడ ఒక డాట్ వేసామంటే కనుక ఇక్కడికి సెట్ అయిపోద్ది అనమాట. మీకు భుజాలు జారడం కానీ చంక దగ్గర ముడతలు రావడం కానీ లేదంటే నీ హుక్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక ఫోల్డింగ్లా రావడం కానీ నడుము దగ్గర ఎత్తి పెట్టడం కానీ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఈ చంక దగ్గర డాట్ అనమాట. మనకి ప్రిన్సెస్ కట్ కూడా అక్కడ కట్ వస్తుంది కాబట్టి డాట్ వచ్చినట్టే. అదే రకంగా 3 టక్స్ అన్నా 4 టక్స్ అన్నా ఏదైనా సరే మనకి అది వస్తుంది అనమాట. అది దానికోసం అది ఉపయోగపడుతుంది. ఇంకా షేప్ బెల్ట్ కట్ట అన్నీ పెట్టేసిన తర్వాత కూడా మనకి షేప్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం ఈ మెయిన్ డాట్ అనేది మనకి అవసరం అనమాట. మనం ఫస్ట్ కటోరీ బ్లౌజ్ అన్నా 1 టక్ బ్లౌజ్ అన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అన్నా ఏదైనా సరే మనకి మెయిన్ డాట్ అనేది ఇంపార్టెంట్. ఈ మెయిన్ డాట్ ఒకటి వేసుకున్నా సరే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇది అనేది మెయిన్. ఇది ఇప్పుడు ఈ సైడ్ డాట్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు కట్ ఎలాగైతే పెట్టారో ఇదే రకంగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే కట్ ఉన్న దగ్గరికి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీకు ఎక్కడ కూడా తేడా రాకుండా ఉంటుంది. ఆ చివరి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2.5 అన్నది కంపల్సరీగా 2.5 ఉండాలని లేదంటే ఒక 1/4 ఇంచు తగ్గినా పర్లేదు, 1/4 ఇంచు పెరిగినా పర్లేదు. ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడి అతిగా ఆలోచించొద్దండి. ఏదైనా పర్లేదు, మనకి అక్కడ పట్టుకునేటప్పుడు మాత్రం పాదం ఖర్చు మాత్రం పట్టుకోవాలి. స్టార్టింగ్లో మాత్రం పాదం ఖర్చు పట్టుకుని ఇలా పట్టుకుని డాట్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మరీ దగ్గరికి వచ్చేయకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ 2 పాయింట్లు కలిసిన దగ్గర చూస్తున్నారా, ఇలా అయితే ఇక్కడ ఫోల్డ్ అయ్యి మనకి ఇలాగ ఒక పాయింట్ అనేది వస్తుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అనేది తెలుస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. అంతే తప్ప ఇక్కడి నుంచి ఇలాగ అస్సలు ఎట్టి పరిస్థితిలోని రాదనమాట. అంటే కరెక్ట్గా మనకి చూసారు కదా, ఇక్కడికి వస్తే కనుక ఇలా ఇక్కడికి వస్తుంది. అప్పుడు కూడా మీకు చెస్ట్ అనేది నొక్కేస్తుంది. కాబట్టి మనకి ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఎల్ పాయింట్ కన్నా కొద్ది కిందకే వస్తుంది తప్ప పైకి అయితే రాదు. ఇలా పట్టుకొని ఇక్కడ కూడా మెయిన్ ఒక పాదం ఖర్చు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసుకుని పొడవు వచ్చేసి ఎంత పెట్టుకోవాలి అంటే కనుక ఈ కార్నర్ పాయింట్కి కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి. కనీసం 1.5 గ్యాప్ అన్న ఉంచుకుని మిగిలింది ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి డాట్. అలా మామూలుగా చెప్పుకోవాలి అనుకుంటే 3.5 వరకు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. పెద్ద సైజు వాళ్ళకి 4 వరకు పెట్టుకున్నా సరే సరిపోద్ది. ఇలా ఇక్కడ పాదం ఖర్చు వరకు స్టార్ట్ చేసుకుని ఇక్కడికి సన్నగా వచ్చి ఇలా ఎండ్ చేసేయాలి. ఎండ్ చేసిన తర్వాత పాయింట్ దగ్గరికి గ్యాప్ అనేది ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. అతిగా గ్యాప్ ఎక్కువ ఉండకూడదు, అలాగే మరి దగ్గరికి వచ్చేయకూడదు. బాగా దగ్గరికి వచ్చేస్తే కనుక సూదిలాగా పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట డాట్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రకంగా డాట్ వేసుకోవాలి. ఏ డాట్ దేనికి యూజ్ అవుతుందో చూసుకుని ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ పెంచుకోవాలి అన్న నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఏ సైజ్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినా సరే మీకు అసలు పాడయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. చూస్తున్నారా, ఈ రకంగా మనకి 3 డాట్స్ అన్నవి కంప్లీట్ అయిపోయినాయి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు సేమ్ టు సేమ్ డాట్స్ వేసుకున్నారు అంటే కనుక నీట్గా వచ్చేస్తుంది. మెయిన్ డాట్ అనేది చెస్ట్ కోసం
సైడ్ డాట్ అనేది మెడ జారకుండా ఉండడం కోసం, చంక దగ్గర పెట్టే డాట్ అనేది ముడతలు లేకుండా ఉండడం కోసం కవర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సరేనండి, చూసారు కదా నేను రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా డాట్స్ అనేది వేసేసుకున్నాను. ఇదే రకంగా చూసారు కదా మెడ దగ్గరకు సమానంగా ఉండాలి, మధ్యలో డాట్ ఎదురెదురుగా ఉండాలి, అలాగే కింద అంచు కూడా సమానంగా ఉండాలి. ఇలా అయితే మీకు కరెక్ట్గా బ్లౌజు డాట్స్ వచ్చినట్టు అర్థం. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.